లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉండదు. ఎక్కడ ఉండదో నేను మీకు చెబుతాను, దీన్ని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అన్నాడు ఆయన. ఎత్ర శంఖధ్వనిర్నాస్తి తులసి న శివార్చనం న భోజనంచ విప్రాణం న పద్మా తత్ర తిష్టతి. లక్ష్మి ఎక్కడుండదో నేను చెబుతాను, అవి ప్రజలకి చెప్పండి. శంఖధ్వని లేని ఇంట్లో లక్ష్మి ఉండదు. తులసీదేవి ఇంట్లో లేకపోతే, తులసి కోట లేకపోయినా, తులసితో విష్ణువుని పూజించకపోయినా అక్కడ లక్ష్మి ఉండదు. శివార్చన లేని ఇంట్లో లక్ష్మి ఉండదు. అప్పుడప్పుడు బ్రాహ్మణులకి స్వయం పాకదానం చేయని ఇంట్లో లక్ష్మి ఉండదు. ఇది అందరికీ చెప్పండి. ఇప్పుడు మనందరికీ అనుమానం రాకుండా ఆయనే చెప్పాడు, లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు సుమా. డబ్బు అనేది ఒక భాగం ధనంలో. చాలామంది దగ్గర కట్టల డబ్బులు లేవేటి, ఇంటి నిండా బీరువాల నిండా కట్టలు దాచిన వాళ్ళు ఉన్నారు, బంగారం దాచిన వాళ్ళు ఉన్నారు. ఈ ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ఇళ్లలో వెతికితే కొన్ని వేల కోట్లు దొరుకుతాయి. ఆ వేల కోట్లతో గుంటూరులో ఒక్కొక్కడికి 100 కోట్లు ఇవ్వచ్చు. ఇంత డబ్బు లేక కాదు, ఇది కాదు డబ్బు అంటే. ఆరోగ్యం, ఆనందం, మోక్షం, జ్ఞానం, ఇవన్నీ సంపదలు. ఇవాళ చాలామందికి భౌతిక సంపద ఉంది, కానీ ఆనందం ఎక్కడుందండి? నా ఇంట్లో బోల్డ్ డబ్బు ఉందండి, కానీ నా కొడుకు రోజు కొడుతున్నాడండి అని ఏడుస్తున్న వాళ్ళు లేరా? నా ఇంట్లో బంగారం ఉంది, ఏం లాభం, ఏం తిన్నా అరగదని ఏడుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారు? నాన్న వాళ్ళు లేక ఎంతమంది బాధపడుతున్నారు? నిత్యం వేళకి నిద్ర పట్టక, వేళకి సుఖాలు లేక నిరంతరం బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ధనం అంటే ఆరోగ్యం, ధనమంటే ఆనందం, ధనమంటే ముక్తి, ధనమంటే జ్ఞానం, ధనమంటే బోధ, ధనమంటే మంత్రం, ధనమంటే కైవల్యం, ఇవన్నీ ఉంటే ధనం అన్నమాట. లక్ష్మి అంటే ఇవి. కాబట్టి కలియుగములో శంఖధ్వని ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉంటుంది, లేకపోతే ఉండదు. తులసి ఉన్న చోట ఆనందం ఉంటుంది, లక్ష్మి ఉంటుంది, అది లేకపోతే ఉండదు. విప్రభోజనం లేని చోట లక్ష్మి ఉండదు. భక్తానాంచమేనిందా యత్ర బ్రహ్మన్ భవేత్సుర. నా భక్తులను, నన్ను నిందించే చోట లక్ష్మి క్షణం ఉండదు. నా భక్తులు లేని ఇంట్లో భోజనం చేస్తే అటువంటి వాడిని లక్ష్మి విడిచిపెడుతుంది. నా నామాన్ని ఉచితంగా ఇవ్వకుండా నామస్మరణకి డబ్బులు అడిగేవాడి ఇంట్లో లక్ష్మి ఉండదట. అందుకే భజన చేసేటప్పుడు నాకు ఇంత డబ్బు ఇమ్మని అడగకూడదు. నారాయణ నారాయణ అని భజన చేయటం, వాళ్ళు ఇస్తే డబ్బు పుచ్చుకోవటం, లేకపోతే మాట్లాడు కూరుకోవాలి. నేను నీకు మంత్రం ఇస్తాను, నాకు ఇంత డబ్బు ఇయ్యి అని టిక్కెట్ పెట్టకూడదట. అందుకని అలాంటి వాళ్ళని మన్నామ విక్రయి, నా నామాన్ని నమ్ముకునే వాడింట్లో లక్ష్మి ఉండదు. ఎత్ర అతిథిర్న భుంక్తే చ మత్ప్రియా యాతి తద్గృహాత్. అతిథులకు అన్నం పెట్టని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. అటువంటి వాళ్ళ ఇళ్లలో ఆనందం ఉండదు. అందుకే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చిపోతారు ఆస్తుల కోసం వాళ్ళు. ఇక పరమ పాపాత్ములు, అడ్డమైన గడ్డి తినేవాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. అశుద్ధ హృదయ, మనస్సు పవిత్రంగా లేనటువంటి దుర్మార్గుల ఇళ్లలో ఉండదు. క్రూర, క్రూరులై హింసతో బ్రతికే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. నిందకో గురువు, గురువుని నిందించేవాడు, మా గురువుగారు ఇలాంటివాడు అనుకున్నామండి, కానీ కాదండి అని బయటికి వెళ్ళాక తిట్టే దుర్మార్గుల ఇళ్లలో లక్ష్మీదేవి పొరపాటును కూడా ఉండదట. ఇదోటి గుర్తుపెట్టుకోండి. 37వ శ్లోకం. నిందకో గురువు, గురునింద చేసేవాడిని లక్ష్మి క్షమించదుగాక, క్షమించదు. తృణంచెనత్తి, పచ్చగడ్డిలో కూర్చొని గడ్డి కొరుకుతూ ఉంటారు, గడ్డి గిల్లుతారే, గోళ్లతో గడ్డిని గిల్లినా, గడ్డి నోట్లో పెట్టు కొరికినా అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. పార్కుల్లో చాలామంది కూర్చుని గడ్డి పరకలు పీకి అని కొరకడం, గోళ్లతో గిల్లడం చేస్తున్నారు. తృణము అంటే గడ్డి పరకని గోటితో గిల్లినా, నోటితో కొరికినా అక్కడ లక్ష్మి ఉండదు. పొరపాటును కూడా పనిచేయకండి. ఆవులకు పెట్టండి గడ్డి, ఆవులు తినాలి, గేదెలు తినాలి. పశువులు తినవలసిన గడ్డి మనల్ని కొరికితే ఎలాగా? అందుకని గడ్డి కొరికేవాళ్ళు, గడ్డి గిల్లేవాళ్ళు ఇళ్లలో ఉండదు. బొటన వేలుతో నేలని చీటికి వేటికి రాస్తారు చూసారా, యో విలిఖేన్ మహీం అంటే కాలిగోళ్లతో భూమినిలా గిలికేవాళ్ళు వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఉండదట. అందుకే గోళ్లతో నేల మీద పూర్వం గిలిగితే వద్దనేవారు. ఇప్పటికి కూడా కొంతమందికి నిలబడినప్పుడల్లా ఆ గోళ్లతో ఇలా నేలని గీకుతారేమిటో మరి, అదొక కర్మయోగం. ఇంటికి వచ్చిన బ్రాహ్మణ్ణి నిరాశపరచకుండా ఎంతో కొంత తృణమో పణమో ఇచ్చి పంపాలట. అలా పంపకపోతే వాడింట్లో లక్ష్మి ఉండదు. సూర్యోదయ సమయంలో, సరిగ్గా సంధ్యా సమయంలో తిండి తినేవాడు ఉంటాడు కొంతమంది. సూర్యుడు ఉదయిస్తున్న కాలం సంధ్యా సమయం, ఎర్రని కిరణములతో ఉంటాడు సూర్యుడు. ఆ సమయంలో స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి తప్ప అన్నం తినకూడదు. అప్పుడు సద్దన్నం తిన్నా, ఇడ్లీ తిన్నా, ఆ సమయంలో ఇష్టం వచ్చినట్టు కాఫీ తాగినా, ఆ కాస్త సమయంలో మాత్రం ఏ ఆహారం స్వీకరించినా ఆ దౌర్భాగ్యుడింట్లో లక్ష్మి ఉండదు. కాబట్టి సరైన సంధ్యా సమయంలో
ప్రాతఃసంధ్య సాయం సంధ్య ఈ 2 కాలంలో తిండి త్రాగుడు పనికిరావు. ఏమంటే ఎంతసేపు అండి మహా అయితే సంధ్యా సమయం ఓ పావుగంట, ఆ పావుగంట కాఫీ తాగకుండా ఉండలేమా? ఆ పావుగంట తిండి తినకుండా ఉండలేమా? ఉండగలం, మనం పట్టించుకోవటం లేదు. ఆచారహీనుల ఇళ్లల్లో లక్ష్మీదే ఉండదు. గొడ్డిప్పుకుని ఎప్పుడు ఇళ్లల్లో తిరుగుతుంటారే కొంతమంది, ఇంటికి తలుపు వేసుకుని ఎవడూ లేడు కదా అని దిగంబరంగా తిరుగుతారట. అలా తిరిగేవాళ్ళు ఉంటారంటే ఉంటారండి బాబు, ఎందుకుంటారు బాబు? స్నిగ్ధపాదశ్చ నగ్నోహి అన్నాడు. నగ్నంగా అలా ఇళ్లల్లో తిరిగేటటువంటి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదే ఉండదట. కాబట్టి వీలున్నంత వరకు కనీసం వేమనలాగా ఒక గోచిగుడ్డనే పెట్టుకుంటారా, పేచీ ఉండదు. స్నిగ్ధపాదశ్చ తడికాళ్లతో తిరగకూడదు, కాళ్ళు తుడుచుకోవాలి. కాళ్ళు కడుక్కోగానే తువ్వాలు పెట్టి తుడుచుకోవాలి. ఆ తడికాళ్లతో తిరిగినా తడికాళ్లతో పడుకున్నా ఆ ఇంట్లో లక్ష్మి ఉండనని చెప్పింది. వాళ్ళు అనారోగ్యం పాలవుతారని, మోకాళ్ళ నొప్పులు బాగా పట్టుకుంటాయని చెప్పారండోయ్. ఎక్కువ తడికాళ్లతో తిరిగితే అటువంటి వాళ్ళకి శీఘ్రకాలంలో మోకాళ్ళ నొప్పులు మొదలైనవి వస్తాయట. అందువల్ల ఎప్పుడు కూడా కాళ్ళు తుడుచుకుని పడుకోండి, కాళ్ళు తుడుచుకునే నడవండి. ఇక మళ్ళీ చెప్పనది 42వ శ్లోకం ఇది. స్నిగ్ధపాదశ్చ యహ సేతే నగ్నః యహ సేతే జ్ఞాన దుర్బల. సేతే అంటే నిద్రపోతున్నవాడు ఎవడో, తడికాళ్లతో నిద్రపోయేవాడు, దిగంబరముగా నిద్రపోయేవాడు. అటువంటి వాళ్ళు లక్ష్మీ విదూరులై నరకం పాలవుతారు. తెలిసి కాని తెలియక కాని భార్యని రోజు తిడితే, చీటికి వాటికి బండబూతులు తిడితే అటువంటి వాడి ఇంట్లోంచి లక్ష్మీదే వెళ్ళిపోతున్నట్టు. కాబట్టి భార్యని తిట్టద్దు అన్నారు. మరి ఆవిడ తిడితేనో అది ప్రమాదమే. భార్య భర్తని తిట్టకూడదు, భర్త భార్యని సాధ్యమైనంత వరకు తిట్టకూడదు అండి. చీటికి వాటికి నీ మొహం తగలయ్యా ఇలాంటి పదాలు వాడకండి. ఒకవేళ తిట్టాల్సి వస్తే నీ మొహం నిండా బంగారం నగలు చేయించా అని పెట్టండి. నీ మెడ నిండా నెక్లెస్సులు వేయించా, నీ నోట్లో పంచదార కొట్ట అన్నారంటే లాభం. కోపం వస్తే అలా తిట్టండి, కానీ వాక్కుతో తిట్టద్దు. వాచాలుడే తిట్టద్దని చెప్పారు 42వ శ్లోకంలో. తిడితే లక్ష్మీదేవి ఉండదట. అందులో అంతో ఎంతో ఆడవాళ్ళు మగవాళ్ళని తిట్టినా లక్ష్మీదేవికి అంత కోపం రాదు, కానీ మగవాళ్ళు మాత్రం స్త్రీలను తిడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం ఉండదు. కాబట్టి జెంట్స్ బీవేర్ ఆఫ్ లక్ష్మి. వ్రతోపవాసహీనోయ, వ్రతాలని ఉపవాసాలని తిట్టకూడదట. మనకు ఉపవాసం చేసే శక్తి లేకపోతే తగ్గించుకోవచ్చు, కానీ అది చేసేవాడిని నీకు బుర్ర ఉందా లేదా, ఏమిటా ఉపవాసాలు, ఎందుకు ఆ వ్రతాలు, ఎందుకు ఆ గుళ్ళోకి వెళ్ళడం, ఎందుకు ఈ కార్తీక పూర్ణిమ, ఎందుకు ఈ దీపం వెలిగించడం అని తిట్టకూడదు. 24 గంటల ఛానల్స్ ఉన్నాయి కదా కొన్ని, వాటి పని అదే. ఉపవాసాలు వచ్చేయంటే తిట్టడం మొదలెడతారు. ఈ దీపారాధన నూనేమో కడుపులో వేసుకుంటే మనకేదో ఉపయోగం అంటాడు వాడు మొహం. ఆ దౌర్భాగ్యుడి ఛానల్కి కట్టే డబ్బులు కనుక మనం దాచుకుంటే మనకు బోల్డ్ లాభం. కాబట్టి ఆ ఛానల్స్ బ్యాన్ చేయండి. పనికిమాలిన సినిమాలు చూడటం వల్ల ఏమొచ్చింది, దానివల్ల ఆ డబ్బులు బోల్డ్ దండగా, ఆ డబ్బుల్ని దీపారాధనకు వాడితే నష్టం ఏమీ లేదు. ఈ దీపారాధన ఎంతో జ్ఞానం ఇస్తుంది. అటువంటి వాటిని విమర్శించే నీచుల ఇళ్లలో లక్ష్మి ఉండదు. ఇక జీవహింస్రో దయాహీనో యాతి సర్వప్రసూస్తత. జీవహింస చేసేవాడు దయాహీనుడి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇంకా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎత్ర ఎత్ర హరేరచ్చ హరేహి ఉత్కీర్తనం తథా తత్ర తిష్టతి సా దేవి సర్వమంగళ మంగళ. శ్రీమన్నారాయణుణ్ణి నిత్యం పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. హరినామ సంకీర్తన నిరంతరం చేసేవాడి ఇంటిలో లక్ష్మీదేవి ఆనందస్వరూపిణి అయి ఉంటుంది. కృష్ణుడి చరిత్ర జరిగే చోట తల్లి ఉంటుంది. కృష్ణప్రియ అయిన తులసి ఉన్న ఇంట్లో ఉంటుంది. శంఖధ్వని ఉన్న చోట ఉంటుంది. శంఖతీర్థమున్న చోట ఉంటుంది. శివలింగార్చనమున్న చోట ఉంటుంది. దుర్గాదేవిని అర్చనం చేసిన ఇంట్లో ఉంటుంది. విప్రపూజ జరిగే చోట ఉంటుంది. నిరంతరం దేవార్చన చేసే ఇంట్లో ఉంటుంది. ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైనవి.